స్కూల్ డ్రాప్అవుట్స్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు అనే విషయాన్ని యూడైస్ ప్లస్ 2019-20 రిపోర్ట్ కూడా ఫైండింగ్. ఇందులో ఆ రిపోర్ట్ ఇది ఒక కీ ఫైండింగ్. అయితే ఇది సెకండరీ లెవెల్లో ఈ రిపోర్ట్ ప్రత్యేకంగా ఫైండ్ అవుట్ చేసి ప్రకటించింది. అట్ ది సెకండరీ లెవెల్ మీన్స్ 9th and 10th క్లాసెస్. సో 9-10 తరగతుల్లోనే డ్రాప్అవుట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నారని. అంటే ప్రైమరీ అప్పర్ ప్రైమరీ కంటే కూడా సెకండరీలో మోర్ డ్రాప్అవుట్స్ ఆర్ దేర్. నియర్లీ a quarter of tribals and a fifth of Dalits dropped out of school in classes 9 and 10 in 2019-20 compared to just one in 9 among general category students. In Assam, over a third of all students dropped out at this stage, reveals data from the recently released Unified District Information System for Education. ఇది ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి సారాంశం. అయితే 9th to 10th క్లాసుల్లో టోటల్ డ్రాప్అవుట్స్ దేశవ్యాప్తంగా మొత్తంలో చూసుకుంటే మనకి 16.1% డ్రాప్అవుట్స్ ఉన్నారు. అంటే 116 మంది ఈ 2 క్లాసుల్లో డ్రాప్అవుట్ అవుతున్నారు. అది కమ్యూనిటీ వైజ్గా చూస్తే ఎస్సీస్ దళితులు 18.6%, ఎస్టీస్ గిరిజనులు 24%, జనరల్ కేటగిరీ మాత్రం 10.1% వరకు డ్రాప్అవుట్ అవుతున్నారు. తర్వాత కొన్ని ప్రత్యేక విషయాలు ఏమంటే ఇందులో అస్సాం అంటే హైయెస్ట్ డ్రాప్అవుట్ రేట్ ఇన్ అస్సాం 34.4%. ఆ తర్వాత అంటే ఆ రాష్ట్రంలో దాదాపు కమ్యూనిటీ వైజ్గా చూస్తే కానీ అన్ని కమ్యూనిటీస్లో కూడా మోర్ దాన్ 30% అంటే 1/3 డ్రాప్అవుట్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎస్సీస్ 36%, ఎస్టీ 29%, బీసీ 33.6%, జనరల్ కేటగిరీ కూడా 31.6% ఉంది. అస్సాంలో ఆ విధంగా హైయెస్ట్ డ్రాప్అవుట్ రేట్స్ ఇన్ ఆల్ కమ్యూనిటీస్. అయితే అబ్బాయిలకి అంటే డ్రాప్అవుట్స్లో దేశవ్యాప్తంగా చూస్తే అన్ని రాష్ట్రాల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువగా ఉంటున్నారు. కానీ ఒక 2 రాష్ట్రాలు మాత్రం అస్సాం అండ్ బీహార్, ఈ 2 రాష్ట్రాలు మాత్రం అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా డ్రాప్అవుట్ అవుతున్నట్టుగా ఉన్నారు. ఇక స్టేజ్ వైజ్గా చూస్తే ప్రైమరీ స్కూల్స్లో ద ప్రైమరీ స్టేజ్ డ్రాప్అవుట్ రేట్ ఈజ్ ఎట్ 5%. అయితే ఎస్టీస్ 5% కానీ చాలా ఎక్కువ ఉంటారు. కానీ ఓవరాల్ యావరేజ్ రేట్ అయితే 5% ఎట్ ది ప్రైమరీ లెవెల్. తర్వాత అప్పర్ ప్రైమరీ స్టేజ్లో ఓన్లీ 22% డ్రాప్అవుట్స్ ఆర్ దేర్. అయితే ఇక్కడ ఒక 3 రాష్ట్రాల్లో ఇది మినహాయింపు. అంటే బీహార్, జార్ఖండ్, గుజరాత్ ఈ 3 రాష్ట్రాల్లో అప్పర్ ప్రైమరీ స్టేజ్లో కూడా మోర్ దాన్ 2% ఉండొచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే దేశవ్యాప్తంగా నేషనల్ యావరేజ్ చూస్తే 2% డ్రాప్అవుట్ రేట్ ఉంటుంది. ఇక అస్సాం తర్వాత ఎక్కువ డ్రాప్అవుట్స్ ఉన్న రాష్ట్రాలు అస్సాం 34.4% చెప్పాను కదా. మధ్యప్రదేశ్ సెకండ్ హైయెస్ట్ డ్రాప్అవుట్స్. మధ్యప్రదేశ్ 26.8% అండ్ గుజరాత్ 24.1%. ఒడిషాలో 24%. ఇది ఈ రాష్ట్రాల్లో హైయెస్ట్ డ్రాప్అవుట్ రేట్స్. అయితే ఆశ్చర్యంగా మరొక కొత్త విషయం మనకు కనిపించే సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఏముంటుందంటే ఢిల్లీ అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్. ఢిల్లీలో నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువగా 21.5% డ్రాప్అవుట్ రేట్స్ ఉన్నాయి. నేషనల్ యావరేజ్ తెలిసిందే 16.1%. సో దాంతోపాటు అంటే నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉండదు కాదు, బీహార్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల కంటే కూడా ఢిల్లీలో డ్రాప్అవుట్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత ఎస్సీ డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉండే అంటే దళిత విద్యార్థులు ఎక్కువగా డ్రాప్అవుట్ అవుతున్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి.
అవి వాటిలో కూడా అస్సాం, ఒడిశా, మధ్యప్రదేశ్, వీటితో పాటు జార్ఖండ్, బీహార్ ఈ రాష్ట్రాలకు కూడా ఎస్సీ స్టూడెంట్స్ యొక్క డ్రాప్అవుట్స్ ఎక్కువ. తర్వాత జీరో డ్రాప్అవుట్స్ ఉన్న కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి. డ్రాప్అవుట్ లేనటువంటి కమ్యూనిటీస్ అంటే కొన్ని రాష్ట్రాల్లో, ఉదాహరణకి ఒడిశాలో జనరల్ కేటగిరీ 0, నో డ్రాప్అవుట్స్ ఆర్ దేర్. తర్వాత జార్ఖండ్, ఢిల్లీ అంటే 0% జనరల్ కేటగిరీ 0, ఒడిశాతో పాటు జార్ఖండ్ కూడా 0నే జనరల్ కేటగిరీ. తర్వాత ఢిల్లీలో ఓబీసీ స్టూడెంట్స్ యొక్క డ్రాప్అవుట్ 0, అక్కడ కూడా ఓబీసీ వారు డ్రాప్అవుట్ కావట్లేదు. తర్వాత హర్యానా రాష్ట్రంలో ఎస్టీ స్టూడెంట్స్ 0, అక్కడ డ్రాప్అవుట్స్ అంటే ఎస్టీ సంఖ్య నుంచి కూడా తక్కువ ఉంటారు, డ్రాప్అవుట్స్ కూడా లేరు, 0 అక్కడ. ఇక మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మన 2 రాష్ట్రాల్లో కూడా నేషనల్ యావరేజ్ కంటే కూడా అంటే చాలా తక్కువగానే మన డ్రాప్అవుట్ రేట్స్ ఈ 2 క్లాసుల్లో ఉన్నాయి. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాయని చెప్పి మనం గుర్తించాలి. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం ఓవరాల్ డ్రాప్అవుట్ రేటు అంటే ఆ 2 క్లాసుల్లోనే 12.3%, ఏపీ, ఆంధ్రప్రదేశ్ 14.8%. ఈ 2 కూడా నేషనల్ యావరేజ్ 16% కంటే చాలా తక్కువగానే ఉంది. దీంతోపాటు కమ్యూనిటీ వైజ్గా చూసుకున్నా కానీ తెలంగాణ జనరల్ కేటగిరీలో 23.8%, ఓబీసీ 8.2%, ఎస్సీస్ 10.3%, ఎస్టీ 11%. ఇవి కమ్యూనిటీ వైజ్గా చూస్తే. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తే జనరల్ కేటగిరీలో డ్రాప్అవుట్స్ 19.4%, ఓబీసీ 12.8%, అట్లాగే ఎస్సీస్ 13.5%, ఎస్టీ 16.9%. ఇవి కమ్యూనిటీ వైజ్గా చూస్తే కూడా డ్రాప్అవుట్. కాబట్టి డ్రాప్అవుట్స్ని నివారించడంలో తెలుగు రాష్ట్రాలు బెటర్ పొజిషన్లో ఉన్నాయి అనేది మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకు ఆ విధంగా బెటర్ అంటే విద్యారంగంలో ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ ఇతర చాలా పారామీటర్స్లో తెలుగు రాష్ట్రాలు అంత బెటర్ పొజిషన్లో ఏం లేవు. ఇటీవలి కాలంలో వచ్చినటువంటి కొన్ని రిపోర్ట్స్లో ఆ విధంగా 11వ స్థానం, 14వ స్థానం ఈ రకమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. ఇది మన నీతి ఆయోగ్ రిపోర్ట్లో కానీ ఇతర రిపోర్ట్స్లో కానీ యూడైస్ రిపోర్ట్స్ ప్రకారం ఒక డ్రాప్అవుట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం పర్వాలేదు బెటర్ పొజిషన్లో ఉన్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాత్రమైనా కానీ బెటర్ పొజిషన్లో ఉన్నాం అనే దానికి సంబంధించి నాకు అర్థమైన విషయాలు ఏమంటే దీంట్లో ఒకటి, తెలుగు రాష్ట్రాల్లో దళితులు, గిరిజనుల ఉద్యమాలు, వారిలో చైతన్యం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువే అనేది నాకు తెలిసిన విషయాలు. కాబట్టి పిల్లలు చదివించటం, బడి మానకుండా చూడటం అనే దాంట్లో కూడా ఈ కమ్యూనిటీస్ అప్రమత్తంగానే ఉంటున్నాయి అనేది ఒక ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్గా నాకు అనిపించేది. రెండోది, ప్రభుత్వాల స్పందన కూడా. అంటే కారణం ఏదైనా కానీ ఎస్సీ ఎస్టీస్ పిల్లల యొక్క చదువుల పట్ల ఈ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొంత శ్రద్ధ కనపరుస్తున్నమాట. ఓవరాల్ ఎడ్యుకేషన్లో నిర్లక్ష్యంగా ఉంటున్నమాట నిజం, అశ్రద్ధ చేస్తున్నమాట నిజం. కానీ ఎస్సీ ఎస్టీస్కి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ని కల్పించడంలో మాత్రం కొంత జాగ్రత్తగానే కొంత శ్రద్ధగానే చూస్తున్నటువంటి విధంగా. ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఎక్కువ మంది పిల్లలకు రెసిడెన్షియల్ విద్యా అవకాశాలు కల్పించడం కానీ, లేకపోతే ఏపీలో ఇప్పుడు అమ్మఒడి లాంటి పథకం కానీ, దాంతోపాటు అసలు ప్రతి గిరిజన తండాలో కానీ అట్లాగే దళిత వాడల్లో కానీ స్కూల్ యాక్సెస్ అంటే అన్ని హ్యాబిటేషన్స్లో కూడా 20-30 ఇళ్ళున్నా కానీ అట్లాంటి హ్యాబిటేషన్స్లో కూడా చదువు స్కూల్స్ ఏర్పాటు చేయటం, ఇట్లాంటి యాక్సెస్ అనేది కూడా చాలా ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి ఈ 3-4 కారణాల రీత్యా కూడా మన తెలుగు రాష్ట్రాలు ఈ డ్రాప్అవుట్స్ రేటు ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు చాలా తక్కువగా ఉందనేటటువంటి విషయం మనకి అర్థమవుతుంది.